ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. స్నేహితులారా, మీ జీవితంలో కొత్త శక్తిని మరియు ఒక లోతైన మార్పును తీసుకురాబోతుంది. అన్నిటికంటే ముందుగా మనం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరియు శబరిమల వాసుడైన అయ్యప్ప స్వామి వారికి సాక్ష్యంగా నమస్కారం చేసి ప్రార్థన చేద్దాం. ఓ శ్రీనివాస, ఓ మణికంఠ, ఏ భక్తుడైతే ఈ రోజు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిజాయితీ గల మనసుతో, నమ్మకంతో మరియు భక్తితో చూస్తాడో, ఎవరైతే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేస్తారో, అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమో వెంకటేశాయ స్వామియే శరణమయ్యప్ప అని రాసి తన భక్తిని చాటుకుంటారు, వారి జీవితంలో మీరు మీ అపారమైన దయను కురిపించండి. వారి ఇంటి ఆవరణ ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండి ఉండేలా ఆశీర్వదించండి. ఏ ఆపద వారి తలుపు వరకు రాకూడదు. ఏ శత్రువు, ఏ కుతంత్రం చేసే వ్యక్తి కూడా వారి వైపు కన్నెత్తి చూడలేకపోవాలి. ఏ భక్తుడైతే ఈ రోజు తన భక్తితో మిమ్మల్ని తలుచుకుంటాడో వారి జీవితంలో లక్ష్మీదేవి కొలువై ఉండుగాక. వారి ఇంట్లోకి కోట్లాది రూపాయలు సంపద తనంతట తానుగా ఆకర్షితమై రావాలి. వారి జీవితంలోని ప్రతి లోటు, ప్రతి బాధ ఈ రోజు తర్వాత అంతమైపోవాలి. ఎవరైతే ప్రేమతో పిలుస్తారో వారి జీవితంలో ఎప్పుడు కొరత ఉండకూడదు. వారి అదృష్టం ఎంతలా మెరవాలంటే ప్రతిదారి వెలుగుతో నిండిపోవాలి. మరియు స్నేహితులారా, ఇప్పుడు సమయం వచ్చేసింది మీ జాతకంలో ఏ విధమైన అద్భుతాలు, మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి. ఈనాటి గ్రహ కదలిక, ఆకాశంలోని గుర్తులు మరియు విశ్వంలోని దివ్య శక్తి కలిసి మీ అదృష్టంలో ఒక అటువంటి యోగాన్ని నిర్మించాయి. అది చాలా తక్కువ మంది జాతకంలో మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యోగం ఏర్పడుతుందో అప్పుడు రెండు అతిపెద్ద అద్భుతాలు మీ జీవితంలో తలుపు తడతాయి. ఒకటి మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతం మరియు రెండవది మీ కుటుంబ అదృష్టాన్ని కొత్త దిశను ఇచ్చే అద్భుతం. ఈ రోజు మీరు ఈ వీడియో చూడడం కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది భగవంతుడి ప్రణాళిక. మీ ఆత్మ ఈ సందేశాన్ని గ్రహించింది కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్నారు. మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు ఈ జ్ఞానం, ఈ దివ్య సందేశం మిమ్మల్ని అక్కడికి చేరుస్తుంది. ఎక్కడికి మీరు ఎప్పుడు వెళ్లాలని ఆశపడ్డారో మీ జీవితానికి కొత్త శిఖరాలను ఇచ్చే సమయం వచ్చింది. మరి స్నేహితులారా, స్వామివారి ఆశీర్వాదంతో ఇప్పుడు మీరు ధనవంతులయ్యే యోగాలు ఏర్పడ్డాయి. మీరు ధనధాన్యాలతో నిండిన మనిషిగా మారబోతున్నారు. మరియు ఆ సమయం వచ్చింది ఎప్పుడు మీ దగ్గర కోట్లాది రూపాయల ఆస్తి రాబోతుంది. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ వీడియోని సగంలో వదలకండి, దీన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ దివ్య సందేశం మీ జీవితంలో ఒక చాలా పెద్ద మలుపు తీసుకురాగలదు. ఎందుకంటే ఇది ఒక విశ్వశక్తి యొక్క కదలిక. ఏది రాబోయే కాలంలో అంతా మార్చివేస్తుంది. మరియు స్నేహితులారా, మీకు ఇది తెలిసి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన ఘటన మీ జాతకంలో జరగబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకంలో 3 చాలా అరుదైన మరియు శక్తివంతమైన యోగాలు ఒకేసారి ఉత్పన్నమయ్యాయి. మరియు ఈ యోగాన్ని స్వయంగా దైవ శక్తులు నిర్మించాయి. ఇది విశ్వంలో ఒక పెద్ద సంకేతం. ఇప్పుడు మీ రాశి వారి జీవితం ఆ స్వామి వారి శక్తితో మెరవబోతుంది. ఈ రాబోయే 24 గంటల లోపల ఈ 3 శుభయోగాలు మిమ్మల్ని సుఖ సమృద్ధితో నింపుతాయి. అంటారు కదా, భగవంతుడు కనికరించినప్పుడు అత్యంత బలహీనమైన వ్యక్తి కూడా గొప్పవాడవుతాడు అని. మరి ఈసారి భగవంతుడితో పాటు అదృష్టం కూడా పూర్తిగా మీ పక్షాన ఉంది. ఇప్పుడు మీ కోరికలు నెరవేరడంలో ఏ ఆలస్యం లేదు. అందుకే ఇప్పుడు మనసు విప్పి కోరుకోండి. మీ ప్రతి ఆశ పూర్తవుతుంది. మీకు ఈ శుభవార్త అందినప్పుడు పూర్తి ఇల్లు పండగలా మారిపోతుంది. మీ జాతకంలో ఏ త్రివేణి యోగం ఏర్పడిందో అది మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సంపన్నత పొందడం ఇప్పుడు ఏ కల కాదు. అవును, రాబోయే 24 గంటల్లో మీ కుటుంబంలో ఏ ఆనందం రాబోతుందో అది మీ ఊహకు కూడా అందనిది. ఇప్పుడు మీరు చూస్తారు ఎలా ఒకదాని తర్వాత ఒకటి మీ కోరికలన్నీ తీరుతూ వెళ్తాయో. మీ అదృష్టం ఒక రాత్రిలో మారిపోతుంది మరియు ధనం, విజయం, గౌరవం అంతా మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏర్పడిన యోగం పూర్తిగా 31 ఏళ్ల తర్వాత వచ్చింది. ఇంత శక్తివంతమైన యోగం అందరి జాతకంలో ఏర్పడదు. మీ అదృష్టం ఎంత బాగున్నా సరే మీరు దాని గురించి చింతిస్తూ ఉంటారు. భగవంతుడు మీకు చాలా ఇచ్చాడు మరియు ముందు కూడా ఇవ్వబోతున్నారు. సమయం వేగంగా ఉంది, మీరు కూడా దానితో అడుగులు కలపాలి. మీ ప్రయత్నాలను వేగం చేయండి. పనులు పూర్తి నిష్ఠతో పూర్తి చేయండి. ఈ నాటి రోజు మీకోసం సంపూర్ణ రూపంలో సౌభాగ్యవంతమైనది. ఒకవేళ మీరు సువర్ణ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే విజయం తానంతట తానుగా మీ తలుపు వద్ద వచ్చి నిలబడుతుంది. ఈ రోజు అటువంటి రోజు. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి మరియు మీ నిష్ఠ మీకు ఆ స్థానాన్ని ఇస్తుంది. దేని గురించి అయితే మీరు కలలు కన్నారో మీకు తెలుసు. విజయం సాధించే అసలైన మార్గం కష్టం నుండి వెళ్తుంది అని. మరి ఈ రోజు మీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే రోజు. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం మీద కూడా ధ్యాస పెట్టాలి. ఈ రోజు కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు మీ దగ్గరికి రావు. మరి స్నేహితులారా, ఇప్పుడు చాలా పెద్ద శుభవార్త గురించి తెలుసుకుందాం. ఈ రాబోయే 24 గంటలు మీకోసం చాలా విశిష్టమైనదిగా నిరూపితమవుతుంది. ఎందుకంటే మీ దగ్గర అనుకోనంత ఆస్తి వచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ అవకాశం ఏ సామాన్య అవకాశం కాదు. ఇది మీ పూర్తి జీవితానికి కొత్త దిశనివ్వగలదు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఈ అవకాశం మీ ముందుకు వస్తుందో అప్పుడు దాన్ని తెలివి
తెలివిగా హ్యాండిల్ చేయాలి మరియు ఉత్సాహంలో ఓపిక కోల్పోకూడదు. 24 గంటల్లో అటువంటి ఘటన జరుగుతుంది. మీకు ఒక విశేష రహస్య సమాచారం అందబోతుంది. ఒక అటువంటి వార్త ఏది మీ జీవిత గమనాన్ని మార్చగలదు. ఈ గుప్త సమాచారం స్వామివారి ఆశీర్వాదంతో మీ దగ్గరికి రాబోతుంది. ఏదో అటువంటిది జరగబోతుంది. ఏది మిమ్మల్ని సుఖశాంతులు, సమృద్ధి మరియు ప్రచండ విజయం వైపు నడిపిస్తుంది. ఒక్కోసారి మనం అనుకుంటాం అదృష్టం మనతో లేదు అని, మన జీవితంలో ఏ అసాధారణమైనది జరగదు అని. కానీ ఇప్పుడు ఆ నమ్మకం మారబోతుంది. స్వామివారి విశేష దయతో మీకు ఇంత పెద్ద శుభ సమాచారం అందుతుందంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు మరియు అంటారు కదా, ఏ చమత్కారం కంటే తక్కువ కాదు అని. ఇదంతా వారి లీల, వారి కృపతోనే ఈ అసంభవం సంభవం అవుతుంది. మీ జీవితంలో ఏ మార్పు రాబోతుంది అది అకస్మాత్తుగా జరుగుతుంది. అంత వేగంగా మరియు పెద్దగా ఉంటుంది. అంటే మీరు అనుభవిస్తారు అంత పూర్తిగా మారిపోతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల లోపల 2 చాలా పెద్ద శుభవార్తలు అనగా విలువైన ఆస్తి లాభం సాధ్యమవుతుంది. ఇది ఏ మామూలు ఘటన కాదు. దీన్ని నిర్లక్ష్యం చేయడం మీకు హానికరంగా మారుతుంది. మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడు మీ తపస్సుకు ఫలితం దక్కబోతుందో. స్వామివారి ఆశీర్వాదంతో ఇప్పుడు మీ జాతకంలో అనేక శుభయోగాల నిర్మాణం జరుగుతుంది. ఈ శుభయోగాలు ధనయోగాలతో కలిసి మీకు ఈ సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఈ సమయంలో అత్యంత మంగళకరమైనది. ఒకవేళ మీరు ఈ అవకాశం సరిగ్గా సాధించుకుంటే మీ జీవితంలో సుఖ సమృద్ధి మరియు ధనవర్షం కురవవచ్చు. ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాచారం చాలా రహస్యమైనది మరియు విలువైనది. ఒకవేళ మీరు దీన్ని ఇతరులతో పంచుకుంటే దీని లాభం మరెవరైనా కూడా పొందవచ్చు. అదృష్టం ఇప్పుడు మలుపు తిరుగుతుంది మరియు ఈ మార్పు మిమ్మల్ని నేరుగా విజయం వైపు తీసుకెళ్తుంది. మీకోసం అత్యంత విశిష్టమైనది. దీన్ని ఒకవేళ మీరు గంభీరంగా తీసుకుంటే జీవితంలోని ప్రతి దిశ మారిపోతుంది. ఇప్పుడు మీరు మీ కష్టం మరియు స్వామి మీద నమ్మకం ఉంచాలి. అదృష్టం మీ వెంటే ఉంది మరి రాబోయే 24 గంటల్లో మీకు అటువంటి సమాచారం, మీకు ఆశీర్వాదాలు అందుతాయి. అది మీ పూర్తి జీవితానికి కొత్త దారిని చూపిస్తాయి. ఈ సౌభాగ్యం వెంకటేశ్వర స్వామి వారి అపారమైన కృపతో మీకు లభిస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఈనాటి గ్రహ కదలిక ఆకాశ విశ్వంలోని దివ్య శక్తి కలిసి మీ అదృష్టంలో అటువంటి యోగాన్ని నిర్మించాయి. అది చాలా తక్కువ మంది జాతకంలో మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యోగం ఏర్పడుతుందో అప్పుడు 2 అతిపెద్ద అద్భుతాలు మీ జీవితంలో తలుపు తడతాయి. మరి స్నేహితులారా, మీ జీవితాన్ని దెబ్బతీయడానికి ఒక వల్ల పన్నబోతున్నారు. మరి ఈ కుట్ర పన్నుతున్న వ్యక్తి ఎవరు అపరిచితుడు కాదు, సరిగ్గా అదే పేరు గల వ్యక్తి. ఎవరైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారో అతను మిమ్మల్ని తన ఎదుగుదలకు అడ్డుగా భావిస్తున్నాడు. ఏ వ్యక్తి కోసమైతే మీరు ప్రాణాలు పెడుతున్నారో, ఎవరి మీదైతే మీరు డబ్బు మరియు నమ్మకం 2 పెడుతున్నారో అదే వ్యక్తి అసలైన ద్రోహి అని తేలబోతున్నాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి బయటివాడు కాదు, మీ అంతిమ సన్నిహిత బంధువు. కానీ అసలు ఈ స్థాయి వరకు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఇతను ఏమైనా మీ ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడా, లేక మీ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నాడా? మీరు ప్రతిసారి అతన్ని వెంటేసుకొని వెళ్లాలని అనుకుంటున్నాడు. అతనికి మీ ఎదుదల చూసి ఇంత అసూయ ఎందుకు కలిగింది? మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ వ్యక్తి మీతో ఉన్నప్పుడల్లా మీ విజయ మార్గంలో అడ్డంకులే వచ్చాయి. మీరు ఎప్పుడు అతని సలహా తీసుకున్నా పనులు చెడిపోయాయి. అతన్ని మీ దగ్గర ఉంచుకున్నప్పుడల్లా చివరి నిమిషంలో పథకం విఫలమయ్యింది. మీరు మీ అదృష్టాన్ని తిట్టుకున్నారు. భగవంతుడు మీతో ఎందుకిలా చేస్తున్నాడని అనుకున్నారు. కానీ అసలైన నిజాన్ని మీరు చూడలేకపోతున్నారు. కానీ ఇప్పుడు స్వామివారు మీ కళ్ళు తెరిపించడానికి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరైతే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడో అతనే పాములా దాగి ఉన్నాడు. మరి ఈ రోజు స్వామి అతని అసలు ముఖాన్ని బయట పెట్టబోతున్నారు. మీరు చాలా మంచివారని, ఎవరినైనా మీ వారిగా చేసుకుంటారు. కానీ ఈ ప్రపంచం అంతా అమాయకమైనది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ లాభం వెతుక్కుంటారు మరియు మిమ్మల్ని దారి నుండి తప్పించడానికి చాలా పెద్ద పథకాన్ని రచించారు. ఆ కుట్రలేమిటి? వారు మిమ్మల్ని ఎలా వలలో వేయాలనుకుంటున్నారు. ఈ రహస్యం వెల్లడితో అలాంటి విషయాలు బయటపడతాయి. అవి మీ ఒళ్ళు గగుర్పొడ్చేలా చేస్తాయి. ఎందుకంటే ఈ నిజం మీ గుండెని కదిలించేలా ఉంటుంది. ఎవరైనా పరాయి వారు మోసం చేస్తే బాధ తక్కువగా ఉంటుంది, కానీ మన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే మనసు మొక్కలవుతుంది. కానీ ఈ రోజు ఈ రహస్యాన్ని బయట పెట్టడానికి కారణం మీరు సమయానికి మేల్కొంటారని, జాగ్రత్త పడతారని. మీ జీవితంలో అభివృద్ధికి మంచి సమయాలు నడుస్తున్నాయి. ఏదైనా పెద్దది సాధించే అవకాశం ఉంది. కానీ ఆలోచించండి, మీరు మనసు పెట్టి కష్టపడిన ఫలితం దక్కకపోతే, మీరు సమయానికి అనుగుణంగా నడిచినా వెనకబడిపోతే మీకు బాధ కలుగుతుంది కదా. మీరు ఈ రోజు ఆ వ్యక్తి గురించి, అతని పేరు తెలుసుకొని ఆ బంధం వెనుకున్న నిజాన్ని అర్థం చేసుకుంటే, అతని నుండి దూరం జరిగితే అది మీకే మేలు. అందుకే స్వామివారి ఈ ప్రత్యేక సందేశాన్ని పంపారు. మీరు ప్రేమలో కొట్టుకుపోయి అతనిని ఇప్పటి వరకు మీ వాడు అనుకున్నారు, కానీ కనీసం అనుమానం వచ్చినప్పుడు కూడా మీ మనసు మాట వినలేదు. ప్రతిసారి తెలివితో కాకుండా గుడ్డి నమ్మకంతో పనిచేశారు, కానీ ఆ నమ్మకం పదే పదే ముక్కలు చేయబడింది. దాన్ని తప్పగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దాగిన శత్రువులతో తేల్చుకునే సమయం వచ్చింది. ఇప్పుడు స్వామి మీకు కొన్ని ఉపాయాలు మరియు జాగ్రత్తలు చెప్పారు. వీటి ద్వారా ఏ విరోధి, ఏ మంత్రం, ఏ తంత్రం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. కానీ మీరు నిజంగా మీ మేలు కోరుకుంటే మీ జీవితంలో విజయం మరియు శత్రు బాధ
నుండి విడుదల కావాలనుకుంటే ఈ వీడియోని చివరి క్షణం వరకు తప్పకుండా చూడండి. ఇది మిమ్మల్ని రక్షించడానికి భగవంతుడు పంపిన సంకేతం. మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. అందుకే భగవంతుడు మీకోసం ఈ జ్యోతిష్య హెచ్చరికను పంపారు. అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చిన ఈ వీడియో కేవలం అనుకోకుండా జరిగింది కాదు. ఇది ప్రకృతి ఇస్తున్న సైగా. మీరు దీన్ని గంభీరంగా తీసుకొని పూర్తిగా చూస్తే ఆ ప్రమాదం నుండి బయటపడవచ్చు. ఒకవేళ తేలిగ్గా తీసుకొని మధ్యలో వదిలేస్తే ఆపై బాధ్యత మీదే. అప్పుడు నాకు అవకాశం వచ్చినా వదులుకున్నానని బాధపడకండి. అందుకే ఇంకా సమయం మించిపోలేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ సందేశాన్ని పూర్తి ఏకాగ్రతతో చూడాలి. ఎందుకంటే దీని ప్రతి పదం మీ జీవితంలో చాలా లోతైన ప్రభావాన్ని చూపగలదు. మరి స్నేహితులారా, ఒకవేళ మీరు దీన్ని చివరి వరకు అర్థం చేసుకుంటే శత్రువుల నుండి ముక్తి లభిస్తుంది. మీ దారులు స్పష్టమవుతాయి. మరియు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారో కూడా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని అసంపూర్తిగా వదలకండి. మరి స్నేహితులారా, మనం ఎప్పుడు ఎవరితోనూ గొడవలు పడడం నేర్చుకోలేదు. మన తల్లిదండ్రులు మనకు ఎప్పుడు మంచి సంస్కారాలే ఇచ్చారు. మనం ఎప్పుడు శాంతితో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని చూశాం. మీరు గొడవలకు దూరంగా ఉంటారు, ఎందుకంటే అది మీ స్వభావంలోనే లేదు. చెడు ప్రవర్తన ఉన్న చోట మీరు ఉండరు. మీ స్వభావం ఏమిటంటే ప్రతి కష్టం నుండి తప్పించుకొని బయటపడడం. కానీ అంటారు కదా, దేనికైతే మనం అతిగా భయపడతామో భవిష్యత్తులో భగవంతుడు మనల్ని దానితోనే ముఖాముఖి చేస్తాడు. మన భయాన్ని పోగొట్టడానికి ఈ కారణంగా మీరు ఎప్పుడు ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోరు, ఎవరికి విరుద్ధంగా పగ పెంచుకోరు. కానీ మీలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలా కష్టపడే వ్యక్తి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోలేదు, ఎవరికి చెడు చేయలేదు. ఇతరుల ఎదుగుదల చూసి మీరు ఎప్పుడు కుళ్ళుకోలేదు. మీరు ఎప్పుడు ఇదే ఆలోచిస్తారు, నేను నా కష్టంతో ఎలా ఏదైనా పెద్దది చేయాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా నా జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎదుటి వారు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాలతో మీకు ఎటువంటి సంబంధం ఉండదు. కానీ మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు ఏ ప్లాన్లు చేస్తున్నారు, మీరు ఏ దిశలో ముందుకు వెళ్తున్నారు అనే విషయాలు ప్రజలు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. నా మాటలను జాగ్రత్తగా గమనించండి. మీ చుట్టుపక్కల వీధిలో, ఏరియాలో, ఇక్కడ వరకు బంధువులు కూడా అలాంటి వ్యక్తులే ఉన్నారు. వారు మీ సుఖాన్ని చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే మీ ఇంట్లోకి కొత్త వస్తువులు వస్తాయో లేదా ఏదైనా బంగారం కొంటారో అప్పుడు మీ విషయాలు మన వాళ్ళ మధ్య చర్చగా మారతాయి. అటువంటి సమయంలో ఈ మోసగాడు ఒకటే ఆలోచిస్తాడు, భగవంతుడు వీరికి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు. అతనికి అనిపిస్తుంది అతను ఏమి తప్పు చేశాడు అని. తన దగ్గర ఏమీ లేవు అతను ఆలోచిస్తాడు. అసలు మీ దగ్గర ఏ రహస్య సూత్రం ఉంది, మీకెంత సుఖాన్ని ఇస్తుంది. ఇటువంటి వారు చాలా తెలివైన వారు మరియు స్వార్థపరులు. వారికి మీ ముఖంపై చిరునవ్వు కూడా గుచ్చుకుంటుంది. మీరు నవ్వితే వారి ముఖం మాడిపోతుంది. మీరు సంతోషంగా ఉంటే వారి లోపల నుండి రగిలిపోతారు. మీరు వీరిని మనస్ఫూర్తిగా మీ వారు అనుకుంటారు. ప్రతి కార్యక్రమంలో వీరిని పిలుస్తారు. ప్రతి చిన్న పెద్ద విషయం చెప్పేస్తారు. ఏమి కొన్నారు, ఏం తెచ్చారు, ఏ పథకం ఉంది. ఎందుకంటే మీ మనసు స్వచ్ఛమైనది మీరు అనుకుంటారు. వీరు మనవాళ్ళు అని, రక్త సంబంధం అని, ఎన్నేళ్ల బంధం అని. వీరికి చెప్పకపోతే ఎక్కడ బాధపడతారు అని మీరు మర్యాద పాటిస్తూ మాట్లాడతారు, సహాయం చేస్తారు. కానీ వారి ఆలోచన వేరు. వారు మిమ్మల్ని తన వారిగా అనుకోరు. మీరు ఎంతటి స్థాయికి దిగజారంటే మీ నాశనం కోసం కూడా వలలు పన్నుతున్నారు, చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ విషయం గురించి వివరంగా తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతం మీకు ఇది అర్థం కావడానికి చెప్తున్నాము. ఎప్పుడైనా మీరు ఏదైనా విలువైన వస్తువు ఇంటికి తెస్తే, అంటే బంగారం లేదా కొత్త సామాన్లు తెస్తే పొరపాటును కూడా దాన్ని ప్రచారం చేయకండి. ఎవరైనా మీ సంపదను చూసి కుళ్ళుకొని మీ మీద చెడు దృష్టి పెట్టవచ్చు. ఇలాంటివి మీరు తెచ్చినప్పుడు వారు ఆలోచించడం మొదలు పెడతారు, అరే వీరికి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయని. వీరి దగ్గర ఏ ఖజానా ఉంది, మరియు అక్కడి నుండి దిష్టి తగలడం మొదలవుతుంది. మీరు జీవితంలో ఎలా అభివృద్ధి సాధిస్తారో అలా ఈ వ్యక్తులు మిమ్మల్ని తన విరోధిగా భావిస్తారు. మనిషి లక్షణం ఏమిటంటే తను అందరికంటే ముందు ఉండాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే వేరొకరు ఎదుగుతారో అప్పుడు అతని మనసు రగిలిపోతుంది. పోటీ పడడం అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ తన సొంత బంధువే ముందుకు వెళ్తున్నప్పుడు సంతోషించడానికి బదులుగా అసూయపడడం తప్పు. మీరు సంతోషించకపోవడమే కాదు, పగలు రాత్రి మీ మీద చెడు ప్రయోగాలు చేయడానికి నిమగ్నమైపోతారు. ఇప్పుడు నా మాటను జాగ్రత్తగా వినండి, లేదంటే బాధపడవలసి వస్తుంది. కష్టపడడంలో మీరు మీతో సమానంగా రాలేరు. వీరు అనుకున్నా కూడా మీలా పరిశ్రమించలేదు. ఎందుకంటే మీరు ప్రతి పని పూర్తి శ్రద్ధతో మరియు అంకిత భావంతో చేస్తారు. పని పూర్తయ్యే వరకు మీరు ప్రశాంతంగా ఉండరు. మీ ఇదే తపన మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు పనిలో వేగం చూపించలేరు. కొద్దిసేపటికే విసుగు చెందుతారు, ఫోన్లో మునిగిపోతారు, లేదా అటు ఇటు మాటలో పడతారు. ఒక్కోసారి తప్పుడు దారిలో పడతారు, లేదా అనవసరమైన గొడవల్లో పడతారు. ఇప్పుడు ఇటువంటి వారు జీవితంలో ఎలా సఫలమవుతారు? ఎప్పుడైతే వారు మీలా ఏదైనా పెద్దది చేయలేకపోతారో అప్పుడు ఆలోచిస్తారు, నేను ముందుకు వెళ్ళలేకపోతే ఇతను కూడా వెళ్ళనివ్వను అని. ప్రారంభంలోనే వీరు చిన్నపాటి ప్రయోగాలు చేసి చూశారు, కానీ అవి ఫలించినప్పుడు వారు లోతుగా దిగజారారు. ఇప్పుడు వారు మీ మీద పెద్ద కుట్ర చేయడానికి పథకం చేస్తున్నారు. వీరు నేరుగా మీ జీవితాన్ని దెబ్బ తీయడానికి వలపన్నుతున్నారు. అందుకే ఇప్పుడు మీరు కూడా మెలకువగా మరియు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీరు మేల్కొనకపోతే రేపు చాలా ఆలస్యమైపోతుంది. ఈ వీడియో కేవలం మీ మేలు కోసమే. ఒకవేళ మీరు కొంచెం ధ్యాస పెడితే, కొంచెం జాగ్రత్త వహిస్తే వారి కుట్రలన్నీ ధ్వంసం అయిపోతాయి.
అవుతాయి. ఏ వ్యక్తి అయితే ఇతరులపై చెడు ప్రయోగాలు చేస్తాడో అతను పాపపు మార్గంలో ఉన్నాడని అర్థం. మరి అటువంటి మనిషి జీవితంలో ఎప్పుడు సుఖంగా ఉండలేడు, అడుగడుగున కష్టాల పాలవుతాడు. ఈ వ్యక్తి ఇప్పుడు తన చదరంగం ఆడేశాడు. ఇప్పుడు మీ వంతు జాగ్రత్తగా ఉండండి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ మోసగాడి పేరు తెలుసుకునే సమయం వచ్చింది. ఈ వ్యక్తి ఒక స్త్రీతో కలిసి మీకు విరుద్ధంగా కుట్రలు చేస్తున్నాడు. నా మాటను పూర్తి ధ్యాసతో వినండి, ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగిన ఫలితం భారంగా ఉంటుంది. స్వామివారి ఈ రోజు ఒక చాలా పెద్ద నిజాన్ని మీ ముందుకు తెస్తున్నారు. మీరు విన్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. అరే, ఈ వ్యక్తి కథ చాలా కాలంగా ఇంటికి వచ్చి వెళ్తున్నాడని. బహుశా మీకు అతనిపై అనుమానం కూడా వచ్చి ఉండదు. కానీ పేరు స్పష్టంగా తెలిసే వరకు మనం ఏ అడుగు వేయము. కానీ ఈ రోజు స్వామివారు ఆ పేరును వెల్లడి చేశారు. ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి నుండి దూరం జరగడమే మీ మేలు. ఇంటికి రాకపోకలు తగ్గించేయండి, మాటలు పరిమితం చేయండి, మరియు సాధ్యమైనంత వరకు కలవడం తగ్గించడం మీకు లాభదాయకం. ఇప్పుడు వినండి, ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అంటే, ఈ వ్యక్తి ఇంగ్లీష్ అక్షరంలో టీ అక్షరంతో మొదలయ్యే పేరు కలవాడు. ఇతను మీ బంధువు, బహుశా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండవచ్చు. ఇతని వయసు దాదాపు 26 నుండి 37 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ వ్యక్తి చాలా మాట్లాడేవాడు. ఇతని రంగు కొంచెం చామఛాయ, మరియు ఇదే ఆ వ్యక్తి ఎవరైతే రాబోయే కాలంలో మీ అపాయానికి వల పన్నబోతున్నారు. ఇతను తప్పుడు పద్ధతిలో మీ జీవితాన్ని నాశనం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, అతనితో కలిసి ఇవన్నీ చేస్తున్న ఆ మహిళ ఎవరు అని. ఆమె అతని భార్య కావచ్చు, తల్లి కావచ్చు, లేదా సోదరి కావచ్చు. ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరం జీ పేరుతో మొదలయ్యే మహిళలందరి నుండి ముప్పు పోచి ఉంది. మరియు ఒకవేళ టీ మరియు జీ పేరు గల ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఉంటే అది ఒక చాలా ప్రమాదకరమైన సంకేతం. వీరిద్దరి నుండి వెంటనే దూరం జరగండి. మీ బంధం ఏళ్ల నాటిదైనా ఈ సమయంలో విషయం బంధం గురించి కాదు, మీ సక్సెస్ మరియు జీవితం గురించి. ఒకవేళ మీరు కొంచెం నిర్లక్ష్యం వహించిన ఈ పాట మీ పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. మీరు అనుకున్నా సరే అభివృద్ధి సాధించలేరు, ప్రయత్నిస్తారు కానీ ఏది ఫలించదు. ఎందుకంటే మీ శత్రువు చాలా శక్తివంతుడైన మరియు తప్పుడు విద్యలో ఆరితేరిన వ్యక్తితో తోడుగా ఉన్నాడు. అతను ఒక అటువంటి వ్యక్తిని ఎంచుకున్నాడు ఎవరైతే ఇంతకు ముందు కూడా చాలా ఏళ్లను పాడు చేశాడు. ఒకవేళ మీరు ఇప్పటికీ మేల్కొనకపోతే మరియు ఆ వ్యక్తి నుండి దూరం కాకపోతే పశ్చాత్తాపం తప్పదు. మరి స్నేహితులారా, ఇప్పుడు స్వామి మీకు ఆ ఉపాయం చెప్పబోతున్నారు. ఏది ఈ చెడు ప్రయోగాల ప్రభావాన్ని నశింపజేస్తుందో, ఏ విధంగా అయితే చెడు ప్రభావం ఉంటుందో అదే విధంగా కొన్ని పూజలు మరియు ఉపాయాలు ఉన్నాయి. అవి వీటిని ఆపగలవు. ఇప్పుడు మీరేం చేయాలి అనేది వినడం అత్యంత అవసరం. ఒకవేళ మీరు ఈ ఉపాయాన్ని గంభీరంగా పాటిస్తే ఏ శక్తి మిమ్మల్ని తాకలేదు. స్వామి అపారమైన దయతో మీ ప్రతి కల సాకారం అవుతుంది, ప్రతి కోరిక నెరవేరుతుంది. శత్రువులందరూ తమంట తామే నశించిపోతారు. మరి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఏ వ్యక్తి మీదైతే ఆ శ్రీనివాసుడు మణికంఠుడి అనుగ్రహం ఉంటుందో అతని పనులు ఎప్పుడు చెడిపోవు. ప్రతి పనిలో అతనికి విజయం లభిస్తుంది. మరియు ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. స్వామి వారికి తులసిమాల లేదా నీలిరంగు పుష్పాలు సమర్పించండి. సాధ్యమైతే పేదలకు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నలుపు రంగు దుస్తులను దానం చేయండి. ఇంటి గుమ్మం వద్ద లేదా పూజా గదిలో నెయ్యితో దీపం వెలిగించి గోవింద గోవింద లేదా స్వామియే శరణమయ్యప్ప అని మనస్ఫూర్తిగా స్మరించండి. ఈ రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పాటించాలి. పాటించే సమయంలో వెన్నుముక నిటారుగా ఉంచాలి. ఒకవేళ ఇది పద్ధతిగా చేస్తే చెడు శక్తులు మీ దగ్గరికి రావు. తెలుసుకోండి, ఇప్పుడు మీ అదృష్టం తిరగబోతుంది. ఎందుకంటే విశ్వంలోని అత్యంత శక్తివంతుడైన ఆ 7 కొండల వాడు, ఆ శబరిమల వాసుడు స్వయంగా మీపై దయచూపబోతున్నారు. ఇప్పుడు స్నేహితులారా, లక్ష్మీదేవి కృపతో మీ జీవితంలో అటువంటి మార్పు రాబోతుంది. ఏది మీరు ఎప్పుడు ఆలోచించి ఉండారో, అవును మీరు సరిగ్గా వింటున్నారు. ఇప్పుడు మీ సంతోషాలు రెట్టింపు కాబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయపడ్డారు, ఇప్పుడు వారు వారి అసూయలోనే భస్మమైపోతారు. లక్ష్మీమాత కృపతో రాబోయే 24 గంటల్లో అటువంటి చమత్కారం జరుగుతుంది. ఏది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఒక గొప్ప శక్తి రాబోయే 24 గంటల లోపల మీ ఇంటికి రాబోతుంది. వారి ప్రవేశం మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఇప్పుడు మీ అదృష్టం మునపటిలా ఉండదు. ఏ కష్టాలైతే ఇప్పటి వరకు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా దూరమైపోతాయి. పూర్తి ప్రపంచం ఇప్పుడు మీ విజయం ముందు తలవంచుతుంది మరియు మీ పేరు నలుదిక్కుల్లో మారుమ్రోగుతుంది. మీ జీవితం ఇప్పుడు స్వర్గం కంటే కూడా అందంగా మారుతుంది. ఈ జ్యోతిష సందేశం చాలా ప్రత్యేకమైనది. పూర్తి స్థాయిలో మీ లాభం కోసం సిద్ధం చేయబడింది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.